నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఇరాన్ దాడులైతే చేస్తూ ఉంది. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా సైరన్లు కూడా మోగుతూ ఉన్నాయి. కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, భద్రతా సూచనలను పాటించాలని చెప్పేసి కువైట్ ఆర్మీ ప్రకటించింది. ప్రస్తుతం కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు ఏవైతే ఉన్నాయో ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న మిసైళ్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వాటిని కూల్చివేస్తూ ఉన్నాయి. అలాగే వాటిని ఆకాశంలోనే కూల్చివేయడం వల్ల ప్రస్తుతం శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ అధికారిక వనరుల నుంచి వస్తూ ఉన్న ఏవైతే సమాచారం ఉందో దాన్ని మాత్రమే నమ్మండి. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మీకు సైరన్ల యొక్క శబ్దం వినిపిస్తూ ఉందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఏవైనా పేలుడు శబ్దాలు వినిపిస్తే కానీ అటువంటి పేలుడు శబ్దాలు కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న డ్రోన్లు కావచ్చు, మిసైళ్లు కావచ్చు, గాల్లోనే పేల్చివేయడం వల్ల శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో పైన అంతస్తుల్లో ఎవరైనా ఉంటే కానీ కిందికి రండి. సైరన్లు మోగినప్పుడు మాత్రమే రండి. సైరన్లు ఆగిపోగానే మీరు యథావిధిగా అయితే మళ్ళీ మీ రూమ్లోకి వెళ్ళవచ్చు అనమాట. అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, సిర్దాపు అలాగే ఏదైనా మెట్ల కింద దాక్కోవడం సురక్షితమని చెప్పేసి కువైట్ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. మరి మీ యొక్క ప్రాంతాలలో సైరన్ శబ్దాలు వినిపించాయా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న డ్రోన్లు కానీ మిసైళ్లు కానీ అన్నీ కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటూ ఉంది. అలాగే 24 గంటలు 7 రోజులు కువైట్ సైన్యం పనిచేస్తూ ఉంది. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వస్తూ ఉన్న పుకార్లను కూడా ఎవరు నమ్మద్దని చెప్పేసి మీకేదైనా అధికారిక సమాచారం కావాలనుకుంటే కానీ, మీకు ఏదైనా సమస్య ఉంటే కానీ 112 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి అధికారులు తెలియజేశారు. మరి మీ యొక్క ప్రాంతంలో సైరన్ శబ్దాలు వినిపించాయా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి.